ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘమైన మాదిగ ఉద్యోగుల సమాఖ్య మాజీ జాతీయ అధ్యక్షులు కేకే ప్రసాద్ బాబు గారు 2 రోజుల క్రితం తన స్వగృహంలో హార్ట్అటాక్కు గురై చనిపోయిన సంగతి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆదివారం కేకే ప్రసాద్ బాబు గారి భౌతిక కాయానికి మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్లోని ఈసీఐలో గల ఆయన వర్ష గృహానికి వెళ్ళి ప్రసాద్ బాబు గారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంత్యక్రియల్లో పాల్గొని కూడా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉన్నత ఉద్యోగిగా తన పాత్రను ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్తో పాటు అనుబంధ సంఘాల నాయకులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఇక కేకే ప్రసాద్ బాబు గారు 1959వ సంవత్సరం 8వ నెల 27వ తారీఖు కృష్ణా జిల్లా మవ్వ మండలం గోడపాడు గ్రామంలో జన్మించారు. కృష్ణప్రసాద్ గారికి భార్య 2 కుమార్తెలు ఉన్నారు. ఈసీఎల్ చౌరస్తాలోని జూపల్లి ఆర్కేడ్ భవన సముదాయంలో నివాసం ఉంటున్నారు. వీరు సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఎన్ఎఫ్సిలో బడుగు వర్గాలకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు సాధించడంలో ఎంతో కృషి చేసి అనేక మందికి సహాయ సహకారాలు అందించారు. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కూడా ఉన్నత ఉద్యోగిగా మాదిగ ఉద్యోగుల సమాఖ్యలో జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేశారు. అదేవిధంగా ఈసీఐ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహ స్థాపనలో కూడా ముఖ్య భూమిక పోషించారు. సామాజిక వైజ్ఞానిక కార్యక్రమాలన్నింటిలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూపులో కూడా ఆయన ముఖ్యంగా ఉన్నారు. అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్యలో కొన్నాళ్ళు పనిచేసి తర్వాత బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా పలు పదవులు కూడా ఆయన పనిచేశారు. ఈ విధంగా ఈరోజు జరిగిన అంత్యక్రియల్లో ఆయనకి పూలమాలలు వేసి ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా కళామండి నాయకులు డప్పులతో పూలమాల వేసుకుంటూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.